హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ సెషన్లో మనం ఆండ్రాయిడ్ స్టూడియోలో న్యూ ప్రాజెక్ట్ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ డివైస్లో ఆండ్రాయిడ్ స్టూడియోని ఓపెన్ చేయండి. వన్స్ మనకి ఇది లోడ్ అయిన తర్వాత వెల్కమ్ టు ఆండ్రాయిడ్ స్టూడియో అనే స్క్రీన్ మనకు డిస్ప్లే అవుతుంది. అండ్ మనం ఇక్కడ నుంచి మనం ఏదైనా ఒక న్యూ ప్రాజెక్ట్ని క్రియేట్ చేసుకోవచ్చు, లేదంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అయిన ప్రాజెక్ట్ని మనం ఓపెన్ చేసుకోవచ్చు. సో మనం న్యూ ప్రాజెక్ట్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి న్యూ ప్రాజెక్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో మనం ముందు న్యూ ప్రాజెక్ట్ని క్రియేట్ చేసే ముందు మనకి ఒక టెంప్లెట్ని అయితే సెలెక్ట్ చేసుకోమని చెప్తుంది. సో ఇక్కడ మనకి కొన్ని టెంప్లెట్స్ అయితే ఉన్నాయి. బేసిక్ యాక్టివిటీ, అలాగే బటన్ నావిగేషన్ యాక్టివిటీ, గూగుల్ మ్యాప్స్ యాక్టివిటీ, ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెంప్లెట్స్ అనేవి మనకి ఇక్కడ ఉన్నాయి. సో మనము ఎంటీ యాక్టివిటీ అనే టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకుందాం. సో మీకు ఏ టెంప్లెట్ అయితే సూట్ అవుతుందో ఆ టెంప్లెట్ని అయితే చూస్ చేసుకోండి. అండ్ నేను ఎంటీ యాక్టివిటీని సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ కింద మనకి నెక్స్ట్ అనే బటన్ ఉంది. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ క్లిక్ చేయగానే మనకి ఏంటంటే మన ప్రాజెక్ట్ యొక్క బేసిక్ డీటెయిల్స్ అనేది మనకు అడుగుతుంది. సో నేమ్ ఆఫ్ ది అప్లికేషన్, మీ అప్లికేషన్కి మీరు ఏదైతే నేమ్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ నేమ్ అనేది ఇక్కడ ఇవ్వండి. అండ్ కమింగ్ టు ప్యాకేజ్ నేమ్, ప్యాకేజ్ నేమ్ అనేది మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇది ఎలా పడితే అలా ఇవ్వద్దు. మనకి ప్యాకేజ్ నేమ్ అనేది లైక్ మీరు ఈ యాప్ని ఏదైనా ప్లే స్టోర్లో లేదంటే అదర్ ప్లాట్ఫామ్స్లో కనుక పబ్లిష్ చేయాలనుకుంటే ప్యాకేజ్ నేమ్ అనేది యూనిక్గా ఉండాలి. సో ఈ ప్యాకేజ్ నేమ్ అనేది ఇంతవరకు ఎవ్వరు యూజ్ చేయని ప్యాకేజ్ నేమ్ అనేది మీరు ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ ప్యాకేజ్ నేమ్ ఎవరైనా యూజ్ చేశారా లేదా అని మనం ఎట్లా తెలుసుకోవాలంటే జస్ట్ క్రోమ్ ఓపెన్ చేయండి. జస్ట్ ఏదో ఒక బ్రౌజర్ ఓపెన్ చేసి జస్ట్ గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ఇక్కడ గూగుల్ ప్లే స్టోర్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాప్స్ ఉంటాయి. సో మీరు ఏదో ఒక ర్యాండమ్గా ఏదో ఒక యాప్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీరు అడ్రస్ బార్లో చూస్తే మీకు ఇక్కడ ఒక యూఆర్ఎల్ ఉంటుంది. యూఆర్ఎల్ని కాపీ చేయండి. కాపీ చేసి వేరే ట్యాబ్లో ఓపెన్ చేయండి. వేరే ట్యాబ్లో యూఆర్ఎల్ని పేస్ట్ చేసి ఎంటర్ ఇవ్వండి. సో ఇక్కడ చూస్తే ఇక్కడ మనకి ఐడి ఈక్వల్ టు ఇక్కడ వాళ్ళ అప్లికేషన్ నేమ్ అయితే ఉంది, modules.login అని. సో ఇప్పుడు ఐడి ఈక్వల్ టు అనే పక్కన మీరు ఏదైతే ప్యాకేజ్ నేమ్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ ప్యాకేజ్ నేమ్ అనేది ఇవ్వండి. ఇక్కడ ఇచ్చిన తర్వాత ఎంటర్ ప్రెస్ చేయండి. సో ఇక్కడ మీరు ఎంటర్ ప్రెస్ చేయగానే ఇక్కడ మీకు ఏ అప్లికేషన్ కూడా డిస్ప్లే అవ్వకపోతే ఆ ప్యాకేజ్ నేమ్ అనేది ఎవరు యూజ్ చేయనట్లు. సో అండ్ మీరు ఇచ్చిన ప్యాకేజ్ నేమ్తో ఏదైనా ఒక అప్లికేషన్ డిస్ప్లే అయితే ఆ ప్యాకేజ్ నేమ్ అనేది ఆల్రెడీ యూజ్ చేశారని అర్థం. అండ్ మీరు మళ్ళీ ప్యాకేజ్ నేమ్ అనేది చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ సేవ్ లొకేషన్, మీరు క్రియేట్ చేసిన ప్రాజెక్ట్కి పర్టికులర్గా ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి ఆ ఫోల్డర్లో మీ ప్రాజెక్ట్ అనేది సేవ్ చేసుకోండి. అండ్ మీరు మీ ప్రాజెక్ట్కి ఏదైతే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేయాలనుకుంటున్నారో ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి, ఎయిదర్ జావా ఆర్ కాట్లిన్. అండ్ నెక్స్ట్ మినిమం ఎస్డికే సెలెక్ట్ చేసుకోండి. అండ్ మినిమం ఎస్డికే సెలెక్ట్ చేసిన తర్వాత కింద మనకి ఫినిష్ అనే బటన్ ఉంది. ఈ ఫినిష్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. సో ఈ ఫినిష్ అనే బటన్ మీద మనం క్లిక్ చేయగానే మనకి ప్రాజెక్ట్ అనేది క్రియేటెడ్ అవుతుంది. అండ్ మన స్క్రీన్కి లెఫ్ట్ సైడ్లో ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన అన్ని ఫైల్స్ కూడా లోడ్ అవడానికి 1 or 2 minutes టైం తీసుకుంటుంది. దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీకు హెల్ప్ అయినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.